తమిళ సినీ పరిశ్రమలో కాన్ థ్రిల్లర్ జానర్ కు ఎప్పుడు ఒక ప్రత్యేక ఆదరణ ఉంటుంది. మోసాలు, మైండ్ గేమ్స్, తెలివైన ప్లానింగ్ ఇవి ప్రేక్షకులని చివరి నిమిషం వరకు సీట్ ఏజ్ లో కూర్చోపెట్టే అంశాలు. అలాంటి ఆసక్తికరమైన నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఖాన్ సిటీ. అర్జున్ దాస్ హీరోగా, అనాబేస్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా నిజంగా ఒక స్మార్ట్ కాన్ థ్రిల్లర్ గా నిలిచిందా, లేక మధ్యలోనే ట్రాక్ తప్పిందా, ఈ వీడియోలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే శర్వానంద్ అర్జున్ దాస్ గా, మిత్రా అనాబెన్ మిత్రాగా నటించింది. యోగిబాబు జాకీగా, జానకి కలిసి కర్ణాటకలోని ఒక మురికి ప్రాంతంలో ఒక చిన్న హోటల్ నడుపుతూ సాధారణ కుటుంబంలో జీవిస్తున్నారు. అయితే వాళ్ళు నిజంగా కుటుంబం కాదు, చెన్నై నుంచి పారిపోయి వచ్చిన మోసగాల బృందం. గతంలో వీళ్ళంతా ఒక మోసం చేసే చట్టం నుంచి తప్పించుకొని ఇక్కడ ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. శర్వానంద్ తన ఉద్యోగ సమయంలో చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ కారణంగా పరారయ్యాడు. మిత్రా నకిలీ రెంటల్ స్కీమ్ తో డబ్బులు దోచుకుంది. జానకి కూడా ట్రస్ట్ పేరుతో డబ్బు చెలామణి చేశారు. అందరూ తమ పరిస్థితుల వల్ల నేర జీవితం ఎంచుకున్న వాళ్లే. 7 సంవత్సరాల పాటు ప్రశాంతంగా గడిపిన వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. జీవా అనే చిన్న బాలుడు కిడ్నాప్ కావడంతో కథ అసలు మలుపు తిరుగుతుంది. ఇక్కడ నుంచే సినిమా వేగం పెరుగుతుంది. గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ నలుగురు మళ్ళీ ఒక చివరి పెద్ద మోసానికి సిద్ధమవుతారు. ఈ ప్లాన్ వారిని కాపాడుతుందా, లేక పూర్తిగా నాశనం చేస్తుందా అనేదే మిగతా కథ. దర్శకుడు హరీష్ దురైరాజ్ కథకు మంచి బేస్ ఎంచుకున్నారు. మొదటి భాగంలో పాత్రల పరిచయం, వారి బ్యాక్ స్టోరీ, వాళ్ళ మధ్య బాండింగ్ బాగా చూపించారు. ముఖ్యంగా ఒక పాత్ర వెనుక ఉన్న బాధ, పరిస్థితుల వల్ల నేరానికి దిగాల్సి రావడం ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ప్రధాన సమస్యలు కనిపించడం మొదలవుతుంది. కథలో ఉన్న కాన్ ఎలిమెంట్స్ చాలా ఆసక్తికరంగా మొదలైన ఆ తర్వాత వాటి ఎగ్జిక్యూషన్ అంత బలంగా అనిపించదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు చాలా వరకు కన్ఫ్యూజింగ్ గా, చాలా వరకు కన్వీనింగ్ గా అనిపించవు. అర్జున్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బరెటోన్ వాయిస్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒత్తిడిలో ఉండే వ్యక్తి భావోద్వేగాలు బాగా చూపించారు. అయితే ఆయన పాత్రకు ఇచ్చిన కొన్ని స్కిల్స్, ప్రత్యేకంగా ఇమిటేషన్ టాలెంట్ కొన్ని చోట్ల సహజంగా అనిపించదు. అన్నాబెన్ కూడా మిత్ర పాత్రలో బాగా నటించారు. ఆమె పాత్రలో మిస్టరీ, ఎమోషన్ రెండు ఉన్నాయి. కొడుకుతో ఆమె మధ్య వచ్చే సీన్స్ సినిమాకు కొంత ఎమోషనల్ బలం ఇస్తాయి. యోగి బాబు కామెడీ రిలీఫ్ గా నిలిచాడు. ఆయన డ్రై హ్యూమర్ కొన్ని చోట్ల సినిమా బోర్ కాకుండా కాపాడుతుంది. టెక్నికల్ గా చూస్తే సినిమా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ నుంచి స్టైలిష్ ఫ్రేమ్స్ ఇచ్చింది. స్లో మోషన్ షాట్స్, షార్ట్ కట్స్, విజువల్ స్టైల్ అన్నీ. కానీ కంటెంట్ బలహీనంగా ఉన్నప్పుడు స్టైల్ మాత్రమే సినిమాను పూర్తిగా నిలబెట్టలేకపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలలో ఉత్కంఠ పెంచిన, కొన్ని చోట్ల అవసరానికి మించి డ్రామాటిక్ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లో కొంత లాగ్ ఎక్కువయింది. ఈ సినిమా అసలు సమస్య స్క్రీన్ ప్లే. కాన్ థ్రిల్లర్ ప్రేక్షకుడు వావ్ అనాలే, ప్రతి ట్విస్ట్ షాక్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ట్విస్టులు వచ్చినా వాటి ప్రభావం అంతగా లేదు. ఎందుకంటే పరిణామాలు సౌకర్యవంతంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పాత్రల మధ్య ఉన్న సంబంధాలు కూడా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. 7 సంవత్సరాలు కలిసి ఉన్న ఈ నలుగురి మధ్య మరింత లోతైన బాండింగ్ లేదా సంకర్షణ చూపించి ఉంటే కథ మరింత బలపడేది. అయినా సినిమా పూర్తిగా నిరాశపరచలేదు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నాయి. మిత్ర గతం గురించి పూర్తిగా చెప్పకుండా మిస్టరీగా ఉంచడం, జీవ పాత్ర ద్వారా ఎమోషనల్ యాంగిల్ ఇవ్వడం వంటి అంశాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఖాన్ సిటీ సినిమా మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దానికి సరిపోయే స్థాయి స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. అర్జున్ దాస్, అనాబెన్ నటన సినిమాకు కొంతవరకు నిలబెట్టిన, కథనం మధ్యలో దారి తప్పింది. స్టైలిష్ కాన్ థ్రిల్లర్ కావాలని ప్రయత్నించిన ఖాన్ సిటీ సినిమా కొన్ని మంచి పర్ఫార్మెన్స్లు ఉన్నప్పటికీ బలహీనమైన స్క్రీన్ ప్లేతో సగటు అనుభూతిని ఇస్తుంది. ఖాన్ డ్రామాలు ఇష్టపడేవారు ఒక్కసారి చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.